నమస్తే మాస్టర్స్, అందరికీ ఆత్మీయమైన స్వాగతం. మొట్టమొదట మనందరి గురువు జగద్గురువు మైత్రేయ బుద్ధుడైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మగారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. మరి మనము ప్రతిరోజు ఎంతో చక్కటి ఆత్మజ్ఞానాన్ని వాసవి కన్యకా పిరమిడి జూమ్ వేదిక తరఫున ఎంతో చక్కటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. మరి ఈ రోజు కూడా ఆ చక్కటి ఆ సందేశాన్ని ఇవ్వడానికి జ్యోతి మేడం గారు సిద్ధంగా ఉన్నారు జూమ్ వేదికలో. మేడం గారు వచ్చేసి ఆత్మజ్ఞానం అనే కాన్సెప్ట్ గురించిన జ్ఞానాన్ని మనకు చక్కగా అందిస్తారు. మేడం గారు ధ్యానంలోనికి వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది, కానీ అవగాహన కరెక్ట్ గా తీసుకోవడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి చక్కగా ధ్యానం గురించి ఎక్కువ అవగాహన పొందడము, అలాగే పిరమిడ్ కట్టించడం జరిగింది మేడం వాళ్ళు కరోనా టైంలో. ఇంకా పిరమిడ్ కట్టించి అక్కడ కూడా ధ్యాన ప్రచారము, క్లాసులు చెప్పడం, ఈ విధంగా ఎంతో సేవ చేస్తూ పత్రి గారి బాటలో అద్భుతంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మేడం, వాసవి పిరమిడ్ జూమ్ వేదిక మిమ్మల్ని సాదరంగా ఆహ్వానం పలుకుతుంది మేడం. ఓవర్ టు యు మేడం. థ్యాంక్ యూ మేడం. మరి ముందుగా బ్రహ్మర్షి పత్రిజీ దంపతులకు శతకోటి ఆత్మ ప్రణామాలండి. మరి ఈ వాసవి పిరమిడ్ టీం అందరికీ, మరి ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి నా పేరు జ్యోతి యానం. మరి ఈ 10 సంవత్సరాలైనా కానీ నేను 5 సంవత్సరాలుగా మరి అవగాహన చేసుకుని ఈ ఈ అవగాహన కూడా ఎలా అయ్యిందంటే, మరి ఫస్ట్ భీమవరం వెళ్ళడం వల్లే అయ్యిందన్నమాట. మరి నేను ఇంకొక ఆవిడ కలిసి ఫస్ట్ టైం భీమవరం మంచి మే నెలలో ఎండలో వెళ్తున్నాం అనమాట. ఎండలో వెళ్తుంటే ఇంత ఎండను వెళ్ళడం అవసరమా అని చెప్పి, అంటే అవసరమా అని చెప్పి అనుకుంటున్నాం. వెళ్ళడం ఎందుకనేసి మా బాబు అనడం జరిగింది. ఎలా అయినా సరే వెళ్ళి తీరాలని చెప్పి ఆవిడ నేను బయలుదేరాం. మరి కొంచెం దూరం వెళ్ళేసరికి అది కొంచెం దూరం వెళ్ళేసరికి మబ్బు వచ్చింది. అంటే వర్షం రాలేదు, గాలి లేదు, కానీ కూల్గా అయిపోయింది అనమాట. నల్లటి మబ్బులు వచ్చి కూల్గా అయిపోయింది, అంటే చల్లదనం అయిపోయింది. అంటే ప్రకృతి సహకారం. మనం ఈ ఆత్మపరమైన మనం ఏదైనా కార్యక్రమం మొదలు పెట్టాము అంటే లోక కళ్యాణకరమైన పనులు మనకి ఇలాంటి ప్రకృతి సహకారం ఉంటుందని ఫస్ట్ టైం నేను అది అవగాహన చేసుకున్నానండి. అలాగే మరి ఇంకొకసారి మా ఫ్రెండ్ నేను కూడా ఇలా ముమ్మడివరం క్లాస్కి వెళ్ళాలని బయలుదేరినాం. అప్పుడు కూడా మంచి ఎండనే వెళ్తుంటే ఎలా వెళ్ళాలని అనుకుంటూ నించున్నాం, బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ లోపల మరి ఒక ఏసీ కార్ కాకినాడ నుంచి రావడం జరిగింది అనమాట. వచ్చి ఆగి మీరు ఎక్కండి అని చెప్పి అన్నారు. దేంటి వీళ్ళు కారు ఎక్కమంటున్నారని కొంచెం సంశయించాం, ఎక్కలేదు. తర్వాత ఏం లేదు మేడము, ఇలా కాకినాడ వెళ్ళాము, పెళ్ళికి ప్రోగ్రామ్ చూసుకొని వస్తున్నాం, పర్వాలేదు ఎక్కండి అంటే సరే అని ఎక్కానమాట. ఇలా మనకి ఏదైనా కార్యక్రమానికి మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు మనకి ప్రకృతి సహకారం అనేది ఎలా లభిస్తుంది అనేది నాకు బాగా అవగాహన. అలా ఇంకా ఎన్నో మెరాకిల్స్ మనకి జరుగుతూ ఉంటాయి, మనం గమనించుకుంటూ ఉండాలి. అంటే చూడండి, ఇప్పుడు మనం ఏమన్నా తినాలనుకున్నా ఏదన్నా అనుకున్నా ఆ టైంకి ఎవరో ఒకళ్ళ ద్వారా అది అందుతూ ఉంటుంది మనకి. అది కూడా మనం గమనించుకోవాలి. అంటే ఈ మామూలుగా సాధారణంగా చెప్పుకునే విషయాలే, ఇది ఆత్మజ్ఞానం అని కాదు, మనం గ్రహించుకోవాల్సిన విషయాలన్నమాట. అలాగే మనం ప్రతిరోజు ఈ ధ్యానం అనేది ఈ రోగాల కోసమో లేకపోతే సమస్యల కోసమో వాటి కోసం చేసేది కాదు. ఏంటంటే మనం చేయవలసింది చేస్తూ ఉంటే రావాల్సింది వస్తూ ఉంటాయి, అంతే తప్ప రోగం తగ్గాలని సంకల్పం పెట్టి ఇవన్నీ చేయనవసరం లేదు. ఆటోమేటిక్గా మనం చేస్తూ ఉంటే మనకి రావాల్సినవన్నీ వస్తూ ఉంటాయి. అది మనం గ్రహించుకుంటూ ఉండాలి. అంతేకాని ఈ ధ్యానం ఒకటే చేసేస్తే సరిపోతుందిలే అంటే సరైన రిజల్ట్స్ రావు. దాని నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే మేము ధ్యానం చేస్తున్నాం, మాకేమీ ఫలితం రాలేదు అంటారు. ఫలితం ఎలాగొస్తుంది? మరి ప్రతిరోజు బ్రష్ ఎలా అయితే చేస్తున్నామో అలాగా తీవ్రమైన సాధన చెయ్యాలి. మరి ఆహార నియమాలు కఠినంగా పాటించాలి. అదే వెల్లుల్లి మానేయడం, ఇంకా మరి ఈ పాత్రలు మార్చుకోవడం, ఇవన్నీ చేస్తేనే మనం సరి అయిన ఫలితాలు పొందుతాం. అంతేగాని మరి బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది మొహమాటం కొద్దిను దాంతో భోజనం చేసేస్తూ ఉంటారు బయట. అవి కూడా మరి పాత్రలు సరిగా మార్చకపోవడం వల్ల మనకి తేడా వస్తుంది. మన ఇంటికి వచ్చాక గమనించుకుంటే తెలుస్తుంది. వాంతులు అవ్వడమో లేకపోతే మోషన్స్ అవ్వడం, ఇలా సింటమ్స్ కనిపిస్తూ ఉంటాయి మనకి. అప్పుడు మనం అంటే బయటకు వెళ్తుంటే మనం తినకూడదు, ఇది
రాంగ్ అని చెప్పి మనం ఎప్పుడైతే ఆ ఎరుకతో ఉన్నామో అప్పుడు మనం అవి నెమ్మది నెమ్మదిగా మానేస్తే ఆటోమేటిక్గా మన ఫలితాలు అనేవి తొందరగా వస్తాయి. అంతేగాని రోగాలు తగ్గాలి అన్ని తగ్గలేదని మానేయడం ఇలా చేయకూడదు. అంటే ఎవరి స్థితిని బట్టి వాళ్ళు అవగాహన చేసుకుంటారు. అవగాహన చేసుకున్న వాళ్ళకి ఇంకా ఎక్కువ జన్మలు పడుతుంది, టైం పడుతుంది, అంతే తప్ప మనం బలవంతంగా ఏమి మానిపించే అవసరం లేదు. మరి మాంసాహారం కూడా మానేయడం చాలా ఇంపార్టెంట్. మరి మన మన సొసైటీలో ఏంటంటే ఫస్ట్ ఈ సత్యం గురించి చెప్పడం. అంటే చూడండి, ఇప్పుడు విగ్రహారాధన వద్దని చెప్తాం, పూజలు వద్దని చెప్తూ ఉంటాం, మరి ఇంకా ఈ మాంసాహారం మెయిన్ ఇవి చెప్తూ ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే వీళ్ళ ప్రోగ్రాంలన్నీ కూడా ఈ ధ్యానం చేయాలంటే ఇవన్నీ మానేయాలి అని ఒక రాంగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా మనం చెప్తాం, వాళ్ళు రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళు వస్తారు, అంతే తప్ప మనం బలవంతంగా ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళు ధ్యానం ఒకటి చేస్తే ముందు ఆటోమేటిక్గా వాళ్ళు అంతటా వాళ్ళు వస్తుంటారు. కానీ చెప్పడం మన బాధ్యత, ఎందుకంటే అది సత్యం. సత్యం ఎప్పుడు కఠినంగా ఉన్నా కానీ మనం చెప్పాలి. వాళ్ళకి విరోధమైన ఏమనుకున్నా సరే మనం చెప్పాలి, అది మట్టికి కంపల్సరీ అని నాకు అర్థమైంది. అలాగే మనం ఇప్పుడు చూడండి, కైలాసము, అదే శ్రీశైలము కైలాసము. అంటే శ్రీశైలము అనేది మరి పుణ్యక్షేత్రం, శ్రీశైలం అనేది పుణ్యక్షేత్రం, మరి కైలాసం అనేది తీర్థం. తీర్థం అంటే ఇప్పుడు తీర్థయాత్రలు అని ప్రాపంచికంగా చూసుకుంటే మరి తీర్థయాత్రలు అనుకుంటాం, కానీ తీర్థము అంటే తరింపచేసేది అంటే మరి మోక్షాన్ని పొందేది. అంటే ఇది పుణ్యం వరకునే ఉంటుంది మనకి ఈ క్షేత్రాలు వెళ్ళడం వల్ల, తీర్థయాత్రలు చేయడం వల్ల. కానీ ఈ తరింప చేసేదంటే మోక్షం వరకు తీసుకెళ్తుంది. అంటే కైలాసం, ఆ శివుణ్ణే మనం దర్శించగలుగుతాము అనేది మనకి అర్థమవుతుంది. అంటే ఇక్కడ పుణ్యక్షేత్రాల్లో మరి ఆ శివుడి ప్రతిరూపం అంటే శివలింగానే మనం చూస్తాం. పుణ్యక్షేత్రాల్లో మరి శ్రీశైలం కానీ రామేశ్వరం కానీ కాశీలోని కానీ ఆ ప్రతిరూపమే చూస్తాం. ఇప్పుడు చూడండి, మరి ఒక బుక్ మీద ఒక ఫోటో ఉంటుంది, ఇప్పుడు ఇది నేనవుతానా అది నేనవుతానా అంటే మరి ఇదే కదా, చలనం ఉన్నదే ఒరిజినల్, కానీ అది ప్రతిరూపం. అలాగే ఇక్కడ కూడా మరి ఆ శివలింగం అనేది ప్రతిరూపం. అది మరి కైలాసం అన్నది ఆ శివుడే ఉంటాడు, ఆ కైలాసంలో శివుడే ఉంటాడు అనేది మనం ఇక్కడ గ్రహించాలి. అలాగే శివుని ప్రతిరూపం అంటే శివలింగం ఉండే శ్రీశైలం, రామేశ్వరం మరి ఈ శివుడు అనేవాడు ఉన్నాడని తెలియజేస్తాయి, అంతేగాని మనకి దర్శించలేము, దానివల్ల మనకి ప్రయోజనం ఉండదు అని చెప్తున్నారు. అంటే ఇది విమర్శించడం కాదండి, ఇది సత్యం కాబట్టి మనం లోతుగా అవగాహన చేసుకునేలా మనం చెప్పడం, అంతేగాని విమర్శించడం కాదు. మరి ప్రాపంచకంలో ఉన్నప్పుడు మనం ఇలాగే అనుకుంటాం. సపోజ్ మనమే ఈ మార్గంలోకి రాకముందు అలాగే అనుకునేవాళ్ళం, ఈ పూజలు చేయొద్దు అంటున్నారు, విగ్రహారాధన వద్దు అంటున్నారు. కానీ మనం ఈ మార్గంలోకి వచ్చాక కూడా మరి మనం అవగాహన చేసుకుని అందరికీ చెప్పాలి, ఇది సత్యం కాబట్టి. అలాగే శివుడు అనేవాడు ఉన్నాడని తెలియజేస్తాయి, శివుని మర్చిపోకుండా గుర్తు చేస్తాయి, కానీ శివుని దగ్గరికి చేర్చలేవు, శివుని దర్శించలేవు. అందుకే మరి ఇవి పుణ్యక్షేత్రాలు అని చెప్పుకోవడం జరిగింది. కానీ మరి సాక్షాత్తు శివుడు ఉండే కైలాసం శివుని దర్శింపచేస్తాయి, ఆ శివుడినే మనం చూడగలుగుతాము, అంటే తరింపచేస్తాయి. అందుకే వీటిని తీర్థం అన్నారు. అంటే ఇక్కడ తీర్థము అంటే తరింపచేసేవి అని అర్థం వస్తుంది. అంటే సత్యమైన శివుని దర్శించిన వాడు మరి తప్పనిసరిగా మరి తరించి తీరుతాడు. అలాగే మరి ఈ కష్టాలలోంచి కష్టాల నావని దాటుతాడు. అంటే చూడండి, మన కష్టాలు లేకపోతే ఇంకా ఈ మోక్షం వస్తే మనకి జన్మలే లేవు అంటారు కదా, అలాగే మరి కష్టాల తీరం దాటుతాము అని చెప్తున్నారు. అలాగే ఇంకా చూడండి, మరి లోకంలో అందరూ ఈ పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలు వెళుతూ ఉంటారు. అంటే ఇప్పుడు కష్టాలు పోతాయనో, సమస్యలు పోతాయనో, లేకపోతే మంచి జరుగుతుందనే భావంతో మరి పుణ్యక్షేత్రాలని వెళుతూ ఉంటారు. అలాగే మరి ఎంతో ధనం ఖర్చు పెట్టి ఎంతో మరి శ్రమకు ఓర్చుకుని మరి క్షేత్రాలని వెళ్తూ ఉంటారు. కానీ ఈ తీర్థాలు అనే దానికి అర్థం తెలియదు. అంటే అర్థం తెలుసుకోకుండా చేసే పనులన్నీ కూడా వ్యర్థమే. మరి అంటే ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రాల వల్ల మనకి
వ్యర్థమే కానీ ఈ తీర్థాలు అనేవి అంటే తరింప చేస్తాయి, ఇదే మోక్షాన్ని ఇస్తాయి. ఈ గంగాజలంలో మునగడం వల్ల, ఈ దర్శనం చేయడం వల్ల మనకి ఉపయోగం లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ టాపిక్ ద్వారా. అలాగే ఇంకా ఏమంటున్నారంటే ఇక్కడ జనో ఎైరంతివాని తీర్థాని, జనో ఎైరంతివాని తీర్థాని అంటే జనులు దేని వలనైతే దుఃఖం నుంచి తరించుతారో అవే తీర్థాలు అని చెప్తున్నారు. అంటే దేని వలనంటే దుఃఖం నుంచి తరింప చేస్తారో అవే తీర్థాలు, తరింప చేసేవే తీర్థాలు. అంతేగాని ఈ పుణ్యక్షేత్రాలు, ఈ గంగా జలాలు ఇవి తీర్థాలు కావు అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ వేదాలు వంటి శాస్త్రాలు, వేదాల వంటి సత్యశాస్త్రాలు మనం చదవాలి. వేదాల వంటి సత్యశాస్త్రాలు చదవాలంటే చూడండి, ఇప్పుడు వేదాలు సత్యం అంటే భగవంతుడు, వేదము కూడా మరి భగవంతునితో మరి ఉపనిషత్తులు కానీ ఇవన్నీ కూడా ఆ భగవంతుని సన్నిధి నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా. మరి వేదం, మరి నేను ఒకప్పుడు వేద పాఠశాలకు వెళ్ళేదాన్ని ఈ భగవద్గీత శ్లోకాలు నేర్చుకుందామని. మరి అక్కడ వేదం చదవటం అంతా కలిసి ఆ వేదం పఠించడం చేసేవాళ్ళం. కానీ మరి ఈ భీమవరం మేడం గారిని ఒకసారి ఈ వేదం గురించి అడిగితే ఆవిడ అన్నారు, మనం చదవడం కాదు, దాని అర్థం తెలుసుకోవాలి, దాని ఆచరణలో పెట్టుకోగలిగితేనే అది పూర్తిగా దానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం, అంతే తప్ప. కానీ ఈ ధ్యానం కంటే కూడా వేదాలు ఏమీ ఎక్కువ కాదని చెప్పడం జరిగింది. అలా మరి ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ సజ్జన సాంగత్యం, సజ్జన సాంగత్యం అంటే ఇక్కడ సజ్జనులు అంటే జ్ఞానం తెలిసిన వాళ్ళతో మనం సాంగత్యం. అలాగే పరోపకారం, ఇంకా మనం పరులకు ఉపకారమే చేయగానే అపకారం చేయకూడదు. అలాగే ఇంకా ధర్మాచరణ, ధర్మాన్ని ఆచరించాలి. అంటే ధర్మో రక్షిత అన్నారు. ధర్మాన్ని ఎప్పుడైతే రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. అలాగే ఇంకా అహింస, మరి జీవహింస చేయకూడదు. అలా ఇంకా కల్మషం లేకుండా ఉండాలి. కల్మషం లేకుండా అంటే ఇప్పుడు చూడండి, చిన్నపిల్లలు దేవుడితో పోలుస్తూ ఉంటారు. వాళ్ళకి ఏమి కుళ్ళు కుతంత్రాలు ఎలాంటి ఏమీ తెలియవు, చాలా నిర్మలంగా ఉంటారన్నమాట. మనసు చంచలంగా లేకుండా చక్కగా శుద్ధిగా ఉంటుంది. అందుకని మనం కల్మషం లేకుండా ఉండాలి. అలాగే ఇంకా సత్యాన్ని చెప్పాలి, అలాగే ఆచరించాలి. సత్యం అంటే మరి ధ్యానం చెయ్యాలి, చేయించాలి, మన ఆచరణలో పెట్టుకోవాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. అలాగే జ్ఞాన సముపార్జన వంటి మరి జ్ఞానాన్ని పెంచుకుంటే ఆ దుఃఖంలోంచి మనం బయటపడగలుగుతాం. అందుకే మరి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. అంటే జ్ఞానం పెంచుకుంటేనే మనం ఆ కర్మల నుంచి బయటపడగలుగుతాము, ఆ దుఃఖాన్ని మనం దాటుతాము అనేది. అవే అలా దాటించగలిగేవే ఈ తీర్థాలు అనేది మనకి ఇక్కడ చెప్తున్నారు. అంతేగాని ఈ పుణ్యక్షేత్రాలు, ఈ స్థలాలు, ఈ గంగా జలాలు వల్ల మనకి పాపాలు ఏమీ పోవు. అలాగే మరి ఇంకా మన జీవితం ఏమీ బాగుపడదు వీటి వల్ల అని కూడా చెప్తున్నారు. మరి చూడండి, అలా నిజంగానే ఆ పాపాలు పోతాయి, ఈ జీవితం బాగుపడుతుంది అనుకుంటే మరి ఇప్పుడు ఎంతో మంది అనారోగ్యాలు, ఒక కుష్టి వ్యాధి ఉన్నవాళ్ళు కానీ మరి చెవిటి వాళ్ళు, మోగవాళ్ళు వీళ్ళంతా కూడా నదుల్లో స్నానాలు చేస్తున్నారు. అంటే చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏమన్నా పోతున్నాయంటే మరి పోవట్లేదు. అంటే అలా పోతే ఇంకా ఈ హాస్పిటల్స్ ఇవన్నీ అవసరం లేదు కదా. అంటే పోవట్లేదు అంటే ఇంకా మనం అవి తీర్థాలు కావు అని అర్థమవుతుంది. అంటే మనకి తరింప చెయ్యట్లేదని మనకి అర్థమవుతుంది. అంటే నిజంగా తరింప చేసేవి తీర్థాలని మనం తెలుసుకోవాలి. అంటే ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని సత్యబోధలు విన్నా కానీ, ఎన్ని సాంగత్యాలు చేసినా మరి చివరికి తెలియజేసేది ఏమిటంటే మానవుడు మరి దుఃఖం నుంచి తరించాలి, దుఃఖం నుంచి బయటపడాలి. అంటే ఇక్కడ 2 పాయింట్లు చెప్తున్నారు. ఏంటంటే మరి సత్యాన్ని ఆశ్రయించాలి, అలాగే ధర్మాన్ని ఆచరించాలి. సత్యాన్ని అంటే ధ్యాన సాధన, శ్వాస మీద ధ్యానం చేయాలి. అలాగే ధర్మాన్ని ఆచరించాలి అంటే మరి ఈ జీవహింస చెయ్యకూడదు. ఈ రెండిటి వల్లే మనము వీటి నుంచి మనం బయటపడగలుగుతాము, దుఃఖం నుంచి బయటపడగలుగుతాము. అంటే మానవుని తరింపచేసేవి, అందుచేత అవే నిజమైన తీర్థాలు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. తీర్థాలు మరి కైలాసం ఎక్కడ ఉంది, ఆ శివుణ్ణి ఎలా దర్శించగలము అనుకుంటే కైలాసం ఎక్కడ ఉంది? కైలాసం అంటే మన మానవ దేహమే కైలాసము. చూడండి ఎంత గొప్పగా చెప్పారో ఈ పదం. మన మానవ దేహమే ఈ కైలాసము.
అంటే అసలైన కైలాసం కారణం మా మానవ దేహంలోనే మరి సత్యమైన శివుడు ఉండేది. మన దేహంలోనే సత్యమైన శివుడు ఉండేది. అందుకే మరి దేహాన్ని దేవాలయం అన్నారు. జీవుడే దేవుడు అనడం జరిగింది. అంటే శివుడుగా కూడా చెప్పడం జరిగింది ఇక్కడ శంకరాచార్యుల వారు. మరి చూడండి, మనలోనే ఆ భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి మరి ఇక్కడ భగవంతుడిని మరి ప్రతి వాళ్ళు కూడా ఈ గుడికి వెళ్ళడం, ఒక కొబ్బరికాయ కొట్టడం, నాకు ఉద్యోగం కావాలని కోరుకుంటారు, అరటిపళ్ళు ఇస్తారు, మరి వివాహం కావాలి, ఇలా చిన్నది ఇచ్చి ఎంతో పెద్ద కోరిక కోరుతూ ఉంటారు. అలా కోరుతున్నప్పుడు భగవంతుడు అనుకున్నాడట, వీళ్ళు ఎప్పుడు చూసినా కోరికలు కోరుతూనే ఉన్నారు, వీళ్ళ నుంచి నేను ఎలా అయినా తప్పించుకోవాలి అని చెప్పి అనుకున్నాడట. అనుకుని ఆ చెరువుల్లోనూ అక్కడ ఇక్కడ ఎన్నో చోట్ల దాక్కున్నా కూడా వీళ్ళు వదలలేదట. ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేస్తున్నారట. అప్పుడు అనుకున్నాడట దేవుడు ఏంటంటే వీళ్ళ నుంచి ఎలా అయినా తప్పించుకునే ఉపాయం చెయ్యాలని చెప్పి అప్పుడు ఈ మానవ దేహంలోనే దాక్కోవడం జరిగిందట. మానవ దేహంలోనే దాక్కున్నాడు. అందుకే మరి ఈ ప్రాపంచకంలో ఉన్న వాళ్ళకి భగవంతుడిని బయటే వెతుకుతున్నారు కానీ లోపల వెతకరు. ఎందుకంటే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన వాళ్ళకే మరి మనలోనే ఆ భగవంతుడు ఉన్నాడు, మనమే భగవంతుడు అన్న సంగతి తెలుస్తుంది. మరి వాళ్ళకి తెలియదు, అంటే ప్రాపంచకంలో ఉన్న వాళ్ళకి తెలియదు, ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. అలాగే ఇంకా శంకరాచార్యుల వారు ఏమన్నారు అంటే, దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన. అంటే దేహంలో ఉండే జీవుడు శివుడని మనం తెలుసుకోవాలి. ఆ దేహంలో ఉన్న జీవుడే శివుడు అని మనం తెలుసుకోవాలి. అంటే ఆ శివుడు దేహంలో ఉంటే ఆ దేహాన్ని, మరి మన దేహంలో ఆ శివుడు ఉంటే ఆ దేహాన్ని ఏమంటున్నాం మనం? శివం అంటున్నాం. అదే ఆ శివుడు లేకపోతే శవం అయిపోతుంది. అంటే మన చైతన్యం ఉన్నంతసేపే మన చేతులు కదిలినా, కాళ్ళు కదిలినా, ఏం మాట్లాడగలిగినా, ఏం చేయగలిగినా మన లోపల శివుడు ఉంటేనే మనము ఏదైనా చేయగలము. మరి అది శివుడు లేకపోతే మనం శవం అయిపోతాం. నిమిషం కూడా మనల్ని ఇంట్లో ఉంచురు బయట పెట్టేస్తారు. అంటే మనలోనే ఆ శివుడు ఉన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంచేత శివుడు శరీరంలో ఉన్నాడు కాబట్టి, శివుడు ఉండేది కైలాసం కాబట్టి మరి మానవ దేహమే కైలాసము అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ఇంకా ఏంటంటే ఆలయం ఉండే ప్రదేశము మరి దేవాలయం అవుతుంది. ఆలయం అంటే ఉండే ప్రదేశం. ఆలయం ఉండే ప్రదేశం అంటే ఆ దేవుడు ఉండే ప్రదేశమే దేవాలయము. అలాగే ఈ హిమాలయము అంటారు. హిమము అంటే మంచు, హిమాలయం అంటే మంచు ఉండే ప్రదేశాన్ని హిమాలయము అంటాం. అలాగే మరి గ్రంథాలయము అంటారు. గ్రంథం అంటే బుక్స్ ఉన్న ప్రదేశాన్ని మరి గ్రంథాలయము అంటాం. అలాగే మరి వైద్యాలయము అంటే వైద్యం చేసే ఆలయాన్ని వైద్యాలయం, ఇలా చెప్తారు. ఉండే ఏది ఉంటే అది ఆలయం, అంటే దేవుడు ఉండే ఆలయము దేవాలయము అని చెప్పడం జరిగింది అనమాట. అందుకే దేవాలయము. మరి దేవుడు ఎవరు? విగ్రహమా లేకపోతే ఆత్మ అని అంటే ఇక్కడ మరి ఈ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ వారు చెప్పారు. మరి ఆత్మే అంటే ఆత్మే దేవుడు, అందుచేత ఆత్మ ఉండే ప్రదేశమే నిజమైన దేవాలయము. ఆత్మ ఉండేది మరి దేహంలో కాబట్టి దేహమే దేవాలయము. అలాగే మరి ఈ జంతువుల్లో కూడా మరి ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి మరి సర్వజీవుల్లోనే ఉండేది ఆ భగవంతుడే అనేది కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆత్మే దేవుడు, అందుచేత ఏ జీవిలోనైనా సరే మనం పవిత్రంగా చూడాలి. ఆ భగవంతుడు ఉన్నాడు అనే ఉద్దేశంతోనే మరి పవిత్రమైన భగవంతుడు దేవాలయమని ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అవగాహన చేసుకోవాలి. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే ఆత్మే పరబ్రహ్మ, ఇది మరి తిరుగులేని సత్యం. ఆత్మే పరబ్రహ్మ. అలాగే ఈ జీవుడే దేవుడు, ఇది కూడా పరమ సత్యమే. జీవుడే దేవుడు, అలాగే దేహమే దేవాలయము. అంటే ఇంకా పత్రి గారు ఏం చెప్తున్నారంటే మరి ఈ దేహంలో ఉండే జీవుడు దేవుడైనప్పుడు మరి దేవుడు ఉండే ప్రదేశం దేవాలయం అవుతుంది. ఈ దేహంలో ఉండే జీవుడు దేవుడైనప్పుడు దేవుడు ఉండే ప్రదేశం మరి దేవాలయమే అవుతుందని చెప్పడం జరిగింది. అంటే కానీ అందరూ ఏది దేవాలయం అంటున్నారంటే ఇక్కడ మరి
ఈ విగ్రహం ఉన్న దేవాలయం విగ్రహాలయాన్ని దేవాలయం అంటున్నారు. అంటే మరి విగ్రహం ఉన్నదే అది విగ్రహాలయం అంటారు, దేవాలయము అంటున్నారు. అంటే ఆ భావంతోనే ఉన్నారు. అలాగే మరి వేదాల్లోని ఈ ఉపనిషత్తుల్లోని మరి ఉండేది జీవుడే దేవుడు అనే చెప్పడం జరిగింది వీళ్ళు కూడా. మరి దేహమే దేవాలయం అని తెలుసుకోవాలి. అలాగే దేవుడు ఉండే ప్రదేశం వెళ్ళాలి అంటే మరి ఏం చెయ్యాలి? మన దేహంలోకే వెళ్ళాలి. దేవుడు ఉండే ప్రదేశం ఏది అంటే మన దేహంలోకి వెళ్ళాలి. అంటే మన అంతరంలోకి వెళితేనే ఆ భగవంతుడిని మనం దర్శించగలము అని శంకరాచార్యుల వారు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అలాగే ఈ గొప్ప గొప్ప మహాత్ములందరూ చెప్పింది మనం ఆచరించాలి, అర్థం చేసుకోవాలని కూడా మనకి చెప్తున్నారు. అలాగే దేవుడు ఉండే దేహం దేవాలయము, దేహంలో ఉండే జీవుడే సనాతనమైన దేవుడు. సనాతనమైన దేవుడు అంటే ఇక్కడ సనాతనమైన అంటే మరి సృష్టికి ముందే ఉంది. సృష్టికి ముందే ఈ సనాతనం అనేది ఉంది. సృష్టి అంటే పూర్వం అంటే సృష్టి ఏర్పడక ముందే ఉంది. అంటే ఏ జీవులు లేవు, ఏ దైవజాతి లేదు, మరి ఈ 14 భువన భాండాలు ఇవి ఏమీ లేవు. ఇవి లేనప్పుడే ఆ ఆ పరబ్రహ్మ ఈ సృష్టికి ముందే ఉన్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఆయన సృష్టి చేశాడు, అందుకే ఆయన్ని సృష్టికర్త అన్నారు. అందుకే మరి ఆ జీవుడు సనాతుడు, ఆ సృష్టికర్తే ఆ జీవుడు. ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సృష్టికర్తే ఆ భగవంతుడు. అంటే మనం చూడండి, అంత పవిత్రమైన ఆ భగవంతుడిని లో మరి మన దేహంలో ఏం చేస్తున్నాము? అపవిత్రం చేస్తున్నాము. మాంసాహారం వేసి అపవిత్రం చేస్తున్నాము, మరి మద్యం తీసుకుని అపవిత్రం చేస్తున్నాము. అంత పవిత్రమైన దేహాన్ని మనం అపవిత్రం చేస్తున్నాము. అలాగే మరి ఇంకా చూడండి, ఈ సోమవారం అని మంగళవారం అని చెప్పి వారాలని చెప్పి మాంసాహారం తినడం మానేస్తారు, కానీ మరి మిగతా రోజుల్లో తినేస్తూ ఉంటున్నారు. అంటే మరి ఆ భగవంతుని మనం అవమానించినట్టే అని చెప్తున్నారు ఇక్కడ. అలా చేయటం వల్ల భగవంతుని మనం అవమానించినట్టే అని చెప్తున్నారు. అందుకే మరి కష్టాలు పోవట్లేదు అని కారణం ఏంటి అంటే ఇదే అని చెప్తున్నారు. దైవం స్పష్టంగా, సృష్టికి ముందున్న దైవం అని స్పష్టంగా తెలుసుకున్నాం. మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయి అంటే శరీరంలో మన దేహాన్ని అపవిత్రం చేస్తున్నాం కాబట్టి ఈ కష్టాలు అనేవి వస్తున్నాయి అని మనకి అర్థమవుతుంది. అలాగే ఇంకా మరి చూడండి, బయట ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రాపంచికంలో ఉన్నవాళ్ళు, ఇందులో ఉన్నవాళ్ళు కొంతమంది అటు ఇటు కూడా చేస్తున్నారు ఇంకా అవగాహన కాక. కానీ ఇప్పుడు ఈ మొక్కులు మొక్కుతూ ఉంటారు, కోడిని మేకల్ని మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. అంటే అమ్మవారు కోరిందని అంటారు, మళ్ళీ అమ్మవారు కోరిందని మొక్కులు ఇస్తున్నాం అంటూ ఉంటారు. అంటే అది అమ్మవారు కోరడం కాదు, వీళ్ళ కోరిక ప్రకారం మొక్కుకుని వీళ్ళు తింటూ ఉంటారు తప్ప అది అమ్మవారు ఏమీ అడగదు. కానీ వీళ్ళ ఆచారం ప్రకారం పూర్వం నుంచి వాళ్ళు చేస్తున్నారని వీళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది తప్ప అమ్మవారు ఏమీ ఇక్కడ కోరదు. ఈ విషయాన్ని మరి వేమన యోగి ఏం చెప్తున్నారు అంటే, వేమన యోగి ఏం చెప్తున్నారంటే, శిలలను చూసి నరుడు శివుడని భావింతురు. శిలలను చూసి శిలలను చూసి నరులు శివుడని భావింతు. శిలలే కాని శివుడు కాదు, తనదిలోని శివుడు తానేల తెలియడో విశదాభిరామ వినురవేమ. శిలను చూసి నరుడు శివుడని భావిస్తున్నాడు, కానీ శిలలే కాని శివుడు కాదు, తనదిలోని శివుడు తానేల తెలియడో విశ్వదాభిరామ వినురవేమ. అంటే మానవుడు శిలలోనే చూసి శివుడని భావిస్తున్నాడు. అంటే శిలే కాని రాయే కాని అది దేవుడు కాదు. ఈ మానవులు మనలో ఉన్న శివుణ్ణి మరి గుర్తించలేకపోతున్నారు అని ఎంతో బాధపడుతూ చెప్తున్నాడు అన్నమాట యోగి వేమన. వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు మనలో ఉన్న భగవంతుడు అని అంటున్నారు. మరి దీన్ని బట్టి మానవ దేహంలోనే శివుడు ఉన్నాడని మనకి బాగా అర్థమవుతుంది. మరి శివుడు ఉండే ప్రదేశమే కైలాసము. అందుచేత మానవ దేహమే నిజమైన కైలాసం. ఎవరైతే మరి శ్వాస మీద ధ్యానం చేస్తారో మన అంతరంలోకి వెళ్ళి మరి ఆ భగవంతుని దర్శించుకుంటారు, అలాగే మోక్షాన్ని పొందగలుగుతారు. ఇంకా మరి ఇదే వేమన యొక్క సాక్షాత్తు శివుని దర్శిస్తారు అని ఈ వేమన సందేశం అన్నమాట ఇది. అలాగే ఇంకా తీర్థంలో మానవుడు శివుని దర్శించడం వల్ల మానవుడు తరిస్తాడు. మరి తీర్థంలో అంటే ఆ మోక్షం పొందడం వల్ల
మరి ఆ శివుణ్ణే మనము దర్శిస్తాము అని చెప్తున్నారు. అదే శాశ్వతమైన ఆనందం పొందగలుగుతారు, అంటే ముక్తిని పొందుతాడు అని కూడా చెప్తున్నారు. అంటే ఆ జీవన్ముక్తి, జీవించి ఉండగానే ముక్తిని పొందుతారు అని కూడా ఇక్కడ చెప్తున్నారు. అందుచేత ఈ శ్రీశైలం, కాశీ, ఈ క్షేత్రాలన్నీ కూడా మనకి పుణ్యాన్ని సంపాదించి పెడతాయి, కానీ మనకి పుణ్యక్షేత్రాలు అని చెప్పడం జరిగింది. కానీ మానవ దేహం మరి మనలోకి మనం వెళ్ళగలిగితే మనం మోక్షాన్నే పొందుతామని చెప్తున్నారు. చూడండి, ఎంత మనకి కళ్ళు మూసుకుని కూర్చుంటాం ఈజీ అని మనం అనుకుంటాం, కానీ ప్రాపంచికంగా ఉన్న వాళ్ళు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎంతో కష్టం అవుతుంది వాళ్ళకి. ఆ ప్రాక్టీస్ మీద మనకి అర్థమవుతుంది, కానీ వాళ్ళు కళ్ళు మూసుకోవడం అంటే ఎంతో భారంగా ఉంటుంది అనమాట. అందుకే మరి ఈ కళ్ళు మూసుకుని కూర్చుంటే మరి సంపాదించి పెడుతుంది, కాబట్టి నిజమైన తీర్థం మానవ దేహమే అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే, మరి చెక్కకపోతే రాయిని రాయి అంటాం. మరి చెక్కకపోతే రాయి రాయిగానే ఉంటుంది, మరి చెక్కితే శిల అవుతుంది, అంతే కదా. మంత్రాలు చదివితే విగ్రహం అంటాం, అదే మరి పూజలు చేస్తే దేవుడు అంటాం. మంత్రాలు చదివితే విగ్రహం అంటారు, కాదు పూజలు చేస్తే దేవుడు అంటారు. మరి ఏం చేసినా ఎలా చేసినా కానీ రాయి రాయిలాగే ఉంటుంది, కానీ దానికి స్పందన అనేది ఉండదు. అంటే దేవుడు ఎలా అవుతుంది? ఇప్పుడు చూడండి, మరి ఈ ఒక కృష్ణుడి వేషం వస్తారు, ఒక అబ్బాయికి కృష్ణుడి వేషం వేస్తారు, కానీ వేషం వేసినంత మాత్రాన ఆ కృష్ణుడు అవ్వడు కదా. ఆ భగవద్గీత శ్లోకాలు ఇవన్నీ బోధించలేరు కదా. మరి ఆ శక్తులన్నీ కూడా వస్తాయి అంటే రావు, అది వేషం మాత్రమే. అలాగే ఇది కూడా రాయి రాయే గాని శిల కాదు అని చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఎన్ని చేసినా, ఎన్ని అలంకారాలు చేసినా రాయి రాయే అవుతుంది, కానీ దేవుడు కాలేడు, మరి మనల్ని అనుగ్రహించలేడు. మరి రాయి మనల్ని ఎలా అనుగ్రహిస్తుంది? అది రాయి రాయే గాని దానికి ఉంటుంది చైతన్యం, ఏదో కొద్దిగా ఉంటుంది తప్ప మనలో ఉన్న ఆ భగవంతుడికే శక్తి ఎక్కువ, కానీ మనలో ఉన్న శక్తిని మనం గుర్తించలేకపోతున్నాం. ఈ ధ్యానం ద్వారానే మరి తీవ్రమైన ధ్యాన సాధన, మరి ఈ ఆహార నియమాలు పాటిస్తూ, మరి ఈ సేవలు చేస్తూ ఇవన్నీ చేస్తేనే మనం గుర్తించగలుగుతాం మనలో ఉన్న భగవంతుడిని. అంతేకాని ఈ రాయి రాయే కానీ దేవుడు కాడు, ఎన్ని చేసినా కూడా అనుగ్రహించలేడు అని చెప్తున్నారు. అంటే రాయి అనేది మనల్ని అనుగ్రహించలేదు, మన లోపలికి వెళితేనే మనం ఆ ఫలితాన్ని పొందుతాము, ఆ భగవంతుని చేరుకోగలుగుతాము అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా వీరబ్రహ్మేంద్ర సార్ ఏం చెప్తున్నారు అంటే, ముక్కు మొగము చెక్కి మూర్తి పూజలు చెయ్య, ముక్కు మొగము చెక్కి మూర్తి పూజలు చెయ్య, తొలుత చేయు దశకు తొలగిపోవు పూజలు చేస్తున్నారు. మరి తొలుత చేయు దశకు తొలగబోదు, మనసు నిలువ జనన మరణాలు తొలుగును కాళికాంబ హంస కాళికాంబ. అంటే మరి రాళ్లకు చెక్కలకు మరి ముక్కు మొహం చెప్పుతున్నారు, మరి దానికే బొట్లు పెడుతున్నారు, మరి పువ్వులతో పూజలు చేస్తున్నారు, ఇంకా మరి అగరత్తులు వెలిగిస్తారు, హారతులు ఇస్తూ ఉంటారు. అంటే ఎన్ని పూజలు చేసినా మరి ఈ ముందు చేసిన పాపాలన్నీ తొలగవు, ఈ పూజలన్నీ చేయడం వల్ల మనకేమి పాపాలు తొలగవు అంటున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా. అంటే దుఃఖభూయిష్టమైన జనన మరణాల నుంచి మనం బయటపడాలి అంటే మనస్సు నిలిపి ధ్యానం చేస్తేనే అందులోంచి మనం బయటపడగలుగుతాము. అంటే శ్వాస మీద ధ్యానం చేయడం వల్లే అందులోంచి మనం బయటపడగలుగుతాము అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇంకొక శ్లోకం ద్వారా, తీర్థయాత్రలందు దేవుడొక్కడే గదా, మంచి తీర్థము మనపంచ నుండే, దివ్య తీర్థం ఇదిగో దేహమందున్నది, కాళికాంబ హంస కాళికాంబ. తీర్థయాత్రలందు దేవుడు ఒక్కడే, కానీ మంచి తీర్థము మన దగ్గరే ఉంది. అంటే దివ్య తీర్థం ఇదిగో దేహమందున్నది, మన దేహములోనే ఆ దైవ తీర్థం ఉన్నది, కాళికాంబ హంస కాళికాంబ. అంటే ఎన్ని యాత్రలకు పోయినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా కానీ మరి దేవుడు ఒక్కడే కదా, అంతే కదా. మరి అన్నింటికంటే మంచి తీర్థం మన దేహంలోనే ఉంది అని చెప్తున్నారు ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. దివ్య తీర్థం మన దేహం అందే ఉందని చెప్పడం. అంటే మానవ దేహమే దివ్యమైన తీర్థమని వీరబ్రహ్మేంద్ర స్వామి గారు స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, వెదికి వేసారి అతడి నిచట లేడనుచు నెంచి తరచి చూచి తాను తనలోన కనుగొని కాళికాంబ హంస కాళికాంబ.
అంటే శివుని కోసం అన్ని చోట్ల అక్కడ ఇక్కడ వెతుకుతున్నాం, అంటే బయట వెతుకుతున్నాం మనం ఆ శివుని కోసం. కానీ అక్కడ లేడు ఇక్కడ లేడని తెలుసుకుని విసుగు చెంది ఇంకా మన లోపలికి మనం వెళితేనే మనకి ఆ శివుడు తనలోనే దర్శించగలము అనేది తెలుస్తుంది. అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయడం వల్లనే తెలుస్తుంది అని స్పష్టంగా చెప్తున్నారు. ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కూడా శివుడు మానవ దేహంలో ఉన్నాడని చెప్పడం జరిగింది. అందుచేత అసలైన తీర్థం అంటే కైలాసం మానవ దేహమే అంటే తెలుసుకోవాలి. శ్రీశైలం, కాశీ, రామేశ్వరాలు ఇవన్నీ కూడా శివుణ్ణి దర్శించడం కుదరదు, తరించండి అంటే శివుని మోక్షాన్ని పొందండి. ఈ శ్రీశైలం ఇవి వెళ్ళడం వల్ల పుణ్యం వరకే వస్తుంది, కానీ మనం ఈ తీర్థం అంటే తరింప చేసేది ఏది అంటే తీర్థమే అనేది మనకు అర్థమవుతుంది. అంటే మోక్షం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తేనే ఈ మోక్షాన్ని పొందగలమని మళ్ళీ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే సాటి మానవునికి సాయమ్ము పడబోక నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళు కట్టి మొక్కులిడిన బ్రతుకు చక్కబడబోదు కాళికాంబ హంస కాళికాంబ. మనమే నల్లరాళ్ళు తెచ్చి మరి గుళ్ళో పెడుతున్నాం, ఆ రాయిని తెచ్చి ఆ విగ్రహ రూపంలో గుళ్ళో పెడుతున్నాం. అంటే పెట్టి మరి కష్టాలు తీర్చమని కోరికలతో అడుగుతూ ఉంటాం, మొక్కులు మొక్కుతూ ఉంటాం. అది కావాలి ఇది కావాలని చెప్పి మొక్కులు మొక్కుతూ ఉంటాం. మన బ్రతికేమైనా చక్కబడుతుందా? అలా అడగడం వల్ల మన బ్రతికేమైనా చక్కబడుతుందా అని అడుగుతున్నారు. అంటే మన జీవితం బాగుపడుతుందా? ఇంకా సాటి మానవులకి అలా చేయడం వల్ల మన జీవితం ఏమీ బాగుపడదు. ఇంకా ఎలా బాగుపడుతుంది అంటే సాటి మానవునికి మనం మంచి చెయ్యాలి, ఉపకారం చెయ్యాలి, అప్పుడే మన జీవితం బాగుంటుంది అని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే రూపరహితుడగు రూపము కల్పించి, రూపం లేని భగవంతుడికి రూపం కల్పిస్తున్నారు. అంటే ఇంకా కర్మకాండ పెంచి కలుషితులు ధర్మ మార్గమునందు ధ్వంసంబు చేసిరి కాళికాంబ హంస కాళికాంబ. అంటే రూపం లేని భగవంతునికి రూపాన్ని తయారు చేస్తున్నారు. అలాగే కర్మకాండ అంటే నిద్రపోని భగవంతుడికి మరి పౌళింపు సేవ అంటే సుప్రభాతం పాడుతున్నారు. అసలు భగవంతుడు నిద్రపోడు, మరి అలాంటి భగవంతుడికి సుప్రభాతం పాడి మేలుకొలుపుతున్నారు. నిద్రపోని భగవంతుని ఎలా మేలుకొలుపుతున్నారు అనేది చెప్తున్నారు ఇక్కడ. నిద్ర లేపుతూ మరి మురికి అంటనే భగవంతునికి అసలు మురికే ఉండదు, భగవంతునికి మరి అభిషేకాలు చేస్తున్నారు. అలాగే చావు పుట్టుకలు లేని ఆకలి దప్పికలు లేని భగవంతుడికి మరి నివేదనలు చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇంకా చెవుడు లేని భగవంతుడికి మైకులు పెట్టి మరి వినిపిస్తున్నారు అని కూడా చెప్తున్నారు. అంటే కలుషిత మనస్కులైన స్వార్థపరులు, ఇలా ఈ మనసు శుద్ధి లేకుండా కలుషిత మనస్కులు మరి ఈ స్వార్థపరులు భగవంతుని దర్శించే ఈ ధర్మమైన శ్వాస మీద ధ్యానాన్ని ధ్వంసం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గాన్ని, ఈ ధర్మమైన మార్గాన్ని ధ్వంసం చేస్తున్నారు అని చెప్తున్నారు. అందుచేత ఇక్కడ మనం ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే మరి దేవుడు ఉన్నట్టు కాదు. ప్రాణమున్న ప్రతి జీవి మరి 84 లక్షల జీవరాశుల్లోనూ ఆ భగవంతుడు ఉన్నాడు. మరి ప్రాణమున్న ప్రతి జీవి కూడా దేవుడు ఉన్నట్టే తెలుసుకోవాలి. మరి అన్నింటినీ గౌరవించాలి. అలాగే ధ్యానం చేసి మనలో ఉన్న శివుణ్ణి మనం అంటే ఆత్మను ఆరాధించాలి అని చెప్తున్నారు. ఆరాధిస్తేనే మనం ధన్యులము అవుతాము అని కూడా చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే దేహం నశించిన తర్వాత, ఈ దేహం నశించిన తర్వాత మరి పైలోకాలకు వెళ్ళిపోతాం. మరి అక్కడ మనకి వెళ్ళాక అనుకుంటాం మనం భూలోకంలో ఉండగా ఈ ధ్యానం చేయలేకపోయాము, మరి ఈ కైలాసం వచ్చాక తెలుస్తుంది వాళ్ళకి ధ్యానం చెయ్యాలని. కానీ అప్పుడు మనకి ఈ శరీరం అనేది ఉండదు. ముందు కింద ఉన్నప్పుడేమో మనము తెలుసుకోకుండా ధ్యానం చేయలేదు, మరి పైలోకాలకు వెళ్ళాక ధ్యానం చేయాలని అర్థమైన మనకి దేహం ఉండదు. అంటే చూడండి, అక్కడ దేహం లేదు కనుక ధ్యానం చేయలేము. అప్పుడు మరి చేయగలిగింది మరో జన్మ, మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ మనం ఆ నిరీక్షణ చెయ్యాలి, జన్మ కోసం నిరీక్షించాలి ధ్యానం చేయడానికి అనేది చెప్తున్నారు. అందుకే ఈ దేహం ధ్యానం కోసమే, ఈ దేహం అనేది ధ్యానం కోసమే అని
మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అలాగే ధ్యానం వల్లనే జీవుడు దేవుడు అవుతాడని కూడా చెప్పడం జరిగింది. అలాగే దీనికి ఒక కథ చెప్పుకుందామండి, ఈ భగవంతుని గురించే. ఇప్పుడు మనం పుణ్యక్షేత్రాలు వెళ్ళాలి అంటే మరి రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటాం. అలాగే ఈ పుణ్యక్షేత్రం వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళు ఏంటి, ఆ భగవంతుని దర్శించాలని తపనతోనే ఉంటారు. ఎప్పుడెప్పుడు దర్శిద్దామా, ఎప్పుడెప్పుడు దేవుణ్ణి దర్శించుకుందామా అన్న తాపంత్రయంతో ఆ భగవంతుని దర్శించడానికి వెళ్తారు. ఎంతోసేపు లైన్లో నించుంటారు. నించుని పాపం దగ్గరికి వచ్చేసరికి అలా కళ్ళు మూసుకుని నమస్కారం పెట్టేసరికి మరి వీళ్ళు తోసేస్తారు. అంటే ఆ కొద్దిసేపు చూసేసరికి తోసేస్తారు. అంత దూరం నుంచి శ్రమపడి వెళ్ళి మనం నించుంటే నిమిషం కూడా ఉండదు, క్షణమేమో కళ్ళు మూసి లోపలనే తోసేస్తారు. మరి అలా అయిపోయాక వీళ్ళు మళ్ళీ ఈ ప్రసాదాలంటూ మళ్ళీ కొనుక్కుని ఆ బ్యాగుల్లో సర్దుకుని వస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా ఇవన్నీ చేసిన వాళ్ళమే, ఇప్పుడు నక్షత్రాలు తిరిగిన వాళ్ళే, గంగాజలంలో మునిగిన వాళ్ళమే, ఇవన్నీ చేసాం. కానీ ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాక కూడా మనం తెలుసుకుని వాటిని ఆచరించాలి అని కూడా చెప్తున్నారు. అలాగే వాళ్ళు బ్యాగులు సర్దుకుని రైల్వే స్టేషన్కి వస్తారు. రైల్వే స్టేషన్ ఎలా ఉంటుంది పుణ్యక్షేత్రంలో, అది ఎంతో గందరగోళంగా, ఎంతో శబ్దాలతోని మరి లగేజీలతోనూ అలకల్లోలా ఉంటుంది. అలాగే మరి ట్రైన్ కదలడానికి రెడీగా ఉంది. కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఆ ట్రైన్ ఎక్కడానికి గబగబా వస్తున్నారు. మొత్తం పెట్లన్నీ ఫుల్ అయిపోయినాయి. ఈ లోపల ఒక కాకి డ్రెస్ వేసుకున్న అతను స్టేషన్కి రావడం జరుగుతుంది అనమాట. వచ్చి తను ఎక్కడానికి పెట్లన్నీ ఖాళీ లేకుండా ఫుల్ అయిపోయినాయి. అప్పుడు అనుకుంటాడు, నేను ఎక్కడానికి ఖాళీ లేదు, నేను ఏదో ఉపాయం ఆలోచించాలని చెప్పి ఉపాయం ఆలోచిస్తాడనమాట. ఆలోచించి ఈ భోగిలన్నిట్లో చివరి భోగి వెళ్ళదు, ఈ లింక్ తీసేస్తారు అని చెప్తాడనమాట. చెప్తే పాపం ప్రయాణికులు ఇతను కాకి డ్రెస్ వేసుకుని ఉన్నాడు కదా, ఇతను రైల్వే ఉద్యోగేమో అనుకుని పాపం వాళ్ళంతా ఆ లాస్ట్ భోగి అంతా ఖాళీ చేసి మిగతా పెట్టెలో సర్దుకోవడం జరుగుతుంది. అలా జరిగాక ఇతను వెళ్ళి చక్కగా కాలు మీద కాలు వేసుకుని హాయిగా నిద్రపోతాడు. ఈ లోపల మరి వెనకనున్న ఇంకొక రైల్వే ఉద్యోగి ఇతను చెప్పింది, ఇతను కూడా ఉద్యోగి అనుకుని, రైల్వే ఉద్యోగం అనుకుని లింక్ తీసేయమన్నారు అని అర్థం చేసుకుని లింక్ తీయకపోతే నా ఉద్యోగం పోతుందేమో అని చెప్పి ఆ లింక్ తీసేస్తాడు. తీసేస్తే ఆ భోగి అక్కడే ఉండిపోతుంది, ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది. అంటే అతను పొద్దున్న లేచి చూసేసరికి ఆ పెట్టె అక్కడే ఉంటుంది. అప్పుడు అనుకుంటాడు, అబ్బాయి ఎంత పని జరిగింది, నేను చేసిన దానికి, నేను తీసిన గోతులో నేనే పడ్డాను. అంటే చెరపుకురా చెడేవురు అంటారు కదా, అతను ఒకళ్ళని చెరపాలని చూస్తే అతనే చెడిపోవడం జరుగుతుంది. అలాగా అంటే ఇక్కడ మనం ఈ కథలో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ వెళ్ళిపోయిన ట్రైన్ భగవంతుడు, ఈ ఈ తీసేసిన అంటే మనము ఆ భగవంతుడికి దగ్గర అవ్వాలి అంటే మనం ఆ భగవంతుడి దృష్టిలోనే ఎప్పుడు కూడా ఆయన సమక్షంలో శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ ఆ భగవంతుడి దృష్టిలోనే ఉంటే మనము ఆ భోగితో లింక్తో కలిసి ఉంటాం. లేకపోతే మరి ఆ దృష్టి లేకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ భోగి ఎలా అయితే విడిపోయిందో అలా మరణ చక్రంలోనే కొట్టుమిట్టాడుతూ ఇందులోనే ఉండిపోయి ప్రాపంచకంలోనే ఉండిపోతాము, మోక్షం పొందలేము అనేది ఇక కథ ద్వారా అర్థమవుతుంది. మరి ఈ చూడండి, కనిపించే వృక్షానికి కనిపించని వేళ్ళు, మనకి వృక్షం కనిపిస్తుంది కానీ వేళ్ళు కనిపించవు. అలాగే మరి కనిపించే ఈ శరీరానికి శరీరంలో మరి కనిపించని ఆత్మ ఉంది, ఆ భగవంతుడు ఉన్నాడు అనేది తెలియదు. వృక్షానికి ఎలా అయితే వేళ్ళు కనిపించట్లేదో అలా మన శరీరంలో ఆ భగవంతుడు కనిపించడు. మరి ఈ దీనికి ఒక కథ ఉందండి. ఒక బామ్మ ఉంటుందన్నమాట. ఆ బామ్మకి మొక్కలంటే చాలా ఇష్టం. ఎంతో చక్కగా అన్ని రకాల మొక్కలు ఆ బృందావనం కింద పెంచుతూ ఉంటుందన్నమాట. ఎంతో హుషారుగా ఆ మొక్కలన్నీ చూసుకుంటూ ఉంటుంది, నీళ్లు పోయటం, వాటికి అన్ని వేయటం చేస్తూ ఉంటుంది. అలాగా ఒక రోజు మరి ఆవిడికి అనారోగ్యం వచ్చి
మొక్కలకు చూసుకోలేక మనవడికి చెప్తుంది అనమాట. ఈ మొక్కలన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకో, నాకు హెల్త్ బాగోలేదు అని చెప్తుంది. అది చెప్పినప్పుడు సరే బామ్మ నేను చూసుకుంటానులే, నువ్వు రెస్ట్ తీసుకొని చెప్తాడు. చెప్తే మరి మనవడు ఏం చేస్తాడు అంటే ప్రతిరోజు ప్రతి ఆకును కడుగుతూ ఉంటాడు, ప్రతి కొమ్మను కడుగుతూ ఉంటాడు, ఎంతో బాగా చూసుకుంటున్నానని అనుకుంటూ ఉంటాడు అనమాట. ప్రతి ఆకు కొమ్మల్ని కూడా కడుగుతూ ఉంటాడు. అది అలా నెల రోజులు తర్వాత ఈవిడికి మరి అనారోగ్యం తగ్గి కోలుకుంటుంది అనమాట. కోలుకున్నాక మనవడితో అంటుంది, మనవడా మరి తోటకి తీసుకెళ్ళి నేను చూస్తాను మొక్కలు ఎలా ఉన్నాయో అని చెప్పి తీసుకెళ్ళమంటే పాపం తీసుకెళ్తాడు. తీసుకువెళ్తే చూసి ఆశ్చర్యపోతుంది అనమాట. మొక్కలన్నీ ఎండిపోయి ఉంటా. ఏంటి నువ్వు ఎంతో శ్రద్ధగా చూస్తానన్నావు, ఇలా ఎండిపోయాయి ఏంటి అంటే, లేదు బామ్మ నేను రోజు నీళ్లు ఆకులు కడుగుతున్నాను, కొమ్మలు కడుగుతున్నాను, మరి ఎందుకు ఇలా అయ్యాయో నాకు అర్థం కావట్లేదు అంటాడనమాట. అంటే ఇక్కడ వాడు చేసింది ఏంటంటే కనిపించని వ్రేళ్లకు తడపాలంటే కింద వెయ్యాలి నీళ్లు, అంతేగాని ఈ ఆకులు తడపడం వల్ల కొమ్మలు తడపడం వల్ల ప్రయోజనం ఉండదు. అలాగే మనం కూడా మన కనిపించే శరీరంలో భగవంతుడు కనిపించట్లేదని మరి కనిపించని దేవుణ్ణి మనం ధ్యానం చెయ్యకపోతే మనం కూడా అలాగే వృధా అయిపోతుంది, సమయం అంతా వృధా చేసుకున్న వాళ్ళం అవుతాము. మనం ఈ ధ్యానం చేస్తేనే మనం ఆ భగవంతుని చేరుకోగలము అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే కనిపించని వ్రేళ్ళు ఎలాగో మనకి కనిపించని భగవంతుడి కోసం మనము ఈ ధ్యానం చెయ్యాలి, మన లోపలికి వెళ్ళాలి, అంతరంలోకి వెళ్ళాలి అనేది నాకు అర్థమైంది. అలాగే ఇంకా మనం ఈ ఆత్మ అని చెప్పుకున్న ఆత్మ అంటే చాలా మంది ఏమంటూ ఉంటారంటే ఒక దెయ్యమో లేకపోతే ఏదో అంటూ ఉంటారు. కానీ ప్రతి క్షణము మనము ఎరుకుతో ఉండాలి. ఎరుక అంటే చూడండి, ఇప్పుడు మనం ఏదైనా చేస్తున్న పని మనం అర్థం కాలేదనుకోండి, అంటే మనకు ఆ ఎరుకులో లేనట్టే. మరి ఆ ఎరుకులో ఉంటున్నామంటే ప్రతిరోజు ధ్యానం చేస్తూనే మరి ఆ ఎరుక అనేది మనకి వస్తుంది. ప్రతి పని కూడా చేసిన పని, వంట చేస్తే వంట దాని మీదే ఉండాలి దృష్టి. అలాగే ఏ పని చేస్తే ఆ పనే ధ్యానంలా చెయ్యాలి అనేది మనకి అర్థమవుతుంది. ప్రతి పని కూడా మనం ధ్యానంగానే చెయ్యాలి, అంటే మనం ఎరుకుతో ఉండాలి. అలాగే మరి చూడండి, మరి మాకు ఈ భీమవరం వెళ్ళే వాళ్ళంతా కూడా, ఇప్పుడు మా అమ్మాయి ఉంది, తను మరి ఒక 6 నెలల్లోనే ఈ ఎంతో గొప్పగా ఎదగడం జరిగింది. నేను గొప్పలు చెప్పడం కాదండి, అంటే తను ముందు జన్మ వాసనల వల్ల మరి అక్కడతో కట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అవుతుందని నాకు అర్థమైంది. ఎందుకంటే అంత తొందరగా రాగలిగింది అంటే మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఎంతో మంది ఈ మార్గంలో వెనకబడే ఉంటారు. కానీ మరి తను 6 మాసాల్లోనే రావడం, మళ్ళీ ఈ జూమ్ క్లాసులు కండక్ట్ చేయడం, మరి కలర్ నోట్లు చేయటం, ఇంకా ఇప్పుడు ఈ భీమవరం కంటిన్యూ వెళ్ళడం, అక్కడ ఎన్నో సేవలు చేస్తుంది. మరి బుక్స్, మరి ఈ కలర్ నోట్లు అవి చేయడం, బుక్స్ రావడానికి అన్ని పంపడం, ఈ కలర్ నోట్ చేసి పంపడం, దానివల్ల వాళ్ళు బుక్స్ తయారు చేయడం ఇలా చేస్తుంది. అలాగే మరి ఈ నెల రోజుల నుంచి కూడా కంటిన్యూ తను క్లాసులు చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రతి ఊర్లో వెళ్ళడం, క్లాసులు చెప్పడం పిల్లలకు కానీ, అంటే రోజులో మరి 4-5 క్లాసులు చెప్పడం ఒక రోజులోనే. అలా మరి కాకినాడలో క్లాస్ పెడుతున్నాం మేము, అంటే సారు కండక్ట్ చేశారు, భీమవరం రాఘవరావు సారు ప్రతి నెల 6వ తారీఖుని క్లాస్ చెప్పమనడం జరిగిందనమాట. అక్కడ కండక్ట్ చేయమని చెప్పడం జరిగింది. అలా కాకినాడ వాళ్ళతో చెప్పారు. అప్పుడు మాకు కూడా చెప్పారు, మా వారికి నాకు కూడా హెల్ప్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అది మనకి అలవాటు లేని పని కదా, ఎలా చేయాలి ఏంటి అని అనుకున్నాం. కానీ అది మనం ధైర్యంగా ముందుకు వెళ్తే ఏదైనా మనం సాధించగలం. మరి అలాగే ఆటోమేటిక్గా ఆ ప్రకృతి సహకారంతో ప్రతి నెల ఆ క్లాసు కండక్ట్ చేస్తున్నాం. మరి ఎంతో బాగా జరుగుతుంది. ఆ ఏసీ హాల్ కానీ, మరి అంత భోజనాలు అన్ని ఏ ఆటంకం లేకుండా చక్కగా జరుగుతుంది. అంటే మనం చెయ్యాలనుకుంటే ఏదైనా చెయ్యగలం. అది దానికి మనకి ఆత్మశక్తి అనేది ఉంటే మనం ఏదైనా చేయగలం. అలాగే చూడండి, ఇప్పుడు వృద్ధులు ఎంతో మంది ఉంటున్నారు. నేను ఆ వృద్ధుల గురించి చదువుతున్నప్పుడు అనిపించింది, ప్రతి ఇంట్లోనూ కూడా ఇప్పుడు ఇద్దరిద్దరే ఉంటున్నారండి. ఇద్దరిద్దరే
అంటే వాళ్ళకి పిల్లలు బాగా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తే మంచి సంపాదనలో పడతారని చెప్పి వీళ్ళు పాపం చదివించి మరి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. ఇంకా విదేశాలు కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి కరోనా టైంలో కూడా ఎంతో మంది అలా రాకుండానే చనిపోవడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు ఎక్కడి నుంచో మాట్లాడతారు, డబ్బు పంపిస్తారు, కానీ వీళ్ళని చూసే వాళ్ళు ఎవరు ఉండరు. మరి కొంతమంది వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. మరి వాళ్ళ కళ్ళు కనిపించకపోవచ్చు, సరిగా మాట్లాడకలేకపోవచ్చు, ఆలోచన సరిగా లేకపోవచ్చు, సరిగా నడవలేకపోవచ్చు. ఇలా ఎంతో మంది ఉంటారు. ఇంకా అనారోగ్యంతో మరి ఈ పెరాలసిస్ ఇలాంటి వాటితో మంచాన పడి కూడా ఉంటారు. మరి వాళ్ళని చూసే వాళ్ళు ఎవరు ఉండరు. దానికి తగ్గట్టు మరి ఆ టైంలోనే వీళ్ళు రిటైర్ అయిపోయాక పెద్దగా ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. మరి దానికి వర్క్ చెయ్యాలి వీళ్ళిద్దరే. అనారోగ్యం ఒక పక్క అయితే అవన్నీ చేసుకోవడం, పిల్లలేమో దగ్గర ఉండరు. ఇలా చూడండి ఎంత భారం అనిపిస్తారు. అందుకే మరి ఇప్పుడు చూడండి, ఈ వృద్ధుల్ని ఇంకా చూడగలిగి కూడా కొంతమంది చూడరు, చూడగలిగి కూడా కొంతమంది చూడరు. ఈ వృద్ధుల్ని చూడగలిగి కూడా చూడంటే మరి ఓల్డ్ ఏజ్ హోమ్లు అందుకే వచ్చాయేమో అనిపించింది నాకు. నిజంగా అలా చూడటం లేదు కాబట్టే ఈ ఓల్డ్ ఏజ్ హోమ్లు రావడం, అందులోనే బాగుందని అనుకోవడం కూడా జరుగుతుంది. అంటే ఇలా ఎందుకు ఈ మంచాన్ని పడి అనుభవిస్తున్నారు అంటే మరి గత జన్మలో వీళ్ళు ఎవరికైనా అపకారం చేయడం కానీ, పాపం చేయడం కానీ, లేకపోతే తప్పులు చేయడం వల్లే మరి ఈ కర్మ అనేది అనుభవించడం జరుగుతుంది. ఆ కర్మ అలా అనుభవిస్తున్నారు అంటే ఎందుకు అనుభవిస్తున్నారు అంటే మరి ఆ అనుభవం పొందడానికి, మరి శిక్షణ పొందడానికి, శిక్ష అంటే అది శిక్ష కాదు, శిక్షణ పొందడం కోసం, ఈ పాఠాలు నేర్చుకోవడం కోసం. అంటే చూడండి, ఈ భూమి కర్మభూమి అంటారు. అంటే మనం శిక్షణ పొందడం కోసమే ఇవన్నీ ఈ భూమి మీద మనం జన్మ తీసుకున్నాము, ఆ ప్రణాళిక ప్రకారమే వచ్చాము అనేది మనం తెలుసుకుంటాం. కానీ ఈ వృద్ధుల వల్ల అనుకుంటాం సమాజానికి ఏమీ ఉపయోగం లేదు అని అనుకుంటాం. కానీ వీళ్ళు మరి ఇప్పుడు ఈ అనుభవాలు పొంది పశ్చాత్తాప పొంది మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉంటారనమాట. ఆ తప్పులు చేయరు, ఆ పాపాలు చేయరు. అప్పుడు మళ్ళీ వీళ్ళకు అనుకూలమైన జన్మను తీసుకుని మరి ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడతారు. అందుకే ఈ వృద్ధుల వల్ల లాభం లేదని అనుకోకూడదు. సమాజానికి వీళ్ళు కూడా తర్వాత జన్మలో ఎంతో ఉపయోగపడతారనేది ఇక్కడ అర్థమవుతుంది. అలాగే రోగాలు ఉన్న వాళ్ళు కూడా అంతే. మరి పుట్టుకలోంచి కూడా ఎంతో మంది రోగాలతో బాధపడుతూ ఉంటారు. ఒక షుగర్ వ్యాధి అని, లేకపోతే నరాల వీక్నెస్ అని ఎంతో మంది చూస్తున్నాను నేను మా కాలనీలోనే ఎంతో మంది. మరి 7 సంవత్సరాలకి అబ్బాయికి ప్రాబ్లం రావడం, ఈ చచ్చుబడిపోవడంతో అబ్బాయి ఎక్కడుంటే అక్కడే కూర్చుని ఉంటాడు. లేకపోతే మళ్ళీ స్నానాన్ని తీసుకెళ్ళాలని వేరే ప్రోగ్రామ్కైనా ఎత్తుకుని తీసుకెళ్ళాలి. మరి ఎక్కువగా ఫుడ్ పెడితే అబ్బాయి బరువు ఎక్కిపోతాడు, మళ్ళీ తక్కువ పెట్టడం అలా చేసేవారు పాపం. ఆ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవించేవారు అనేది మరి చాలా నరకం అనమాట. అంటే వీళ్ళు కూడా ఎందుకు అలా జన్మిస్తున్నారు అంటే మరి గత జన్మల పాపాలు చేసుకోవడం వల్లే, మరి ఉపకారం చేయగలిగి కూడా అపకారం చేయడం వల్లే ఇవన్నీ కూడా అనుభవించడం జరుగుతుంది. అనుభవం ద్వారా మళ్ళీ వీళ్ళు పాఠాలు నేర్చుకుంటారు. అలాగే చూడండి, మరి జైల్లో ఎంతో మంది శిక్ష అనుభవిస్తున్నారు అంటే అది శిక్ష అనుకుంటాం, కానీ అది శిక్ష కాదు, శిక్షణ. అంటే వాళ్ళ మార్పు కోసమే ఆ జైలు శిక్ష చేయడం అనేది జరుగుతుంది. అక్కడ వాళ్ళు భోజనాలు పెట్టి ఇవన్నీ చేయడం వాళ్ళకి ఖర్చు అయినా కానీ వాళ్ళు శిక్ష వేస్తున్నారంటే వాళ్ళు మారటం కోసమే అనేది నాకు అర్థమైంది. అలాగే ఇంకా ఈ రోగాల ద్వారా వీళ్ళు మళ్ళీ అనుభవం పొంది, శిక్షణ పొంది పశ్చాత్తాపడడం వల్ల మళ్ళీ వాళ్ళు తర్వాత జన్మలో వాళ్ళ అనుకూలమైన జన్మ తీసుకుని మళ్ళీ వీళ్ళు కూడా సమాజానికి ఉపయోగపడలేదు అనుకుంటాం, కానీ వీళ్ళ వల్ల కూడా తర్వాత జన్మలో లాభం ఉంటుంది. అలాగే చూడండి, ఇప్పుడు ముష్టివాళ్ళు అంటాం. ఈ ముష్టివాళ్ళు కూడా మరి ఎందుకు అలాగా ముష్టివాళ్ళగా పుట్టారు అంటే మరి గత జన్మలో వీళ్ళు చేసుకున్నవాడు. ఇప్పుడు చూడండి, ధనవంతులుగా పుట్టి కూడా మరి ఎంతో మంది దాన ధర్మాలు కూడా ఏమి చెయ్యరు, ఎవరికి ఉపకారం కూడా చెయ్యరు. మరి అలా చేయటం వల్ల వీళ్ళ అనుభవం కోసం వీళ్ళు ముష్టివాళ్ళుగా పుట్టడమో, లేనివాళ్ళుగా పుట్టడమో, లేనివాళ్ళ కుటుంబంలో పుట్టడం జరుగుతుంది. అలాగే మరి ఇప్పుడు ఉన్నవాళ్ళుగా పుట్టారు అంటే మరి ముందు జన్మలో కూడా ఉన్నవాళ్ళుగా ఉండి వాళ్ళు ఎన్నో దాన ధర్మాలు చేసి ఎన్నో లోక కళ్యాణకరమైన పనులు చేశారు కాబట్టి ఇప్పుడు ధనవంతులుగా పుట్టడం జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ మరి భీమవరం రాఘవరావు సార్ వాళ్ళనే చెప్పుకుంటే మరి వాళ్ళు ఇప్పుడు ఎంతో ఉన్నవాళ్లే, కానీ మరి ఇప్పుడు ఇంకా ఆ ధనాన్ని ఇంకా వెచ్చించి ఎంతో సేవ చేస్తున్నారు.
వాళ్ళ సొంతంగానే ఎంతో డబ్బు ఖర్చు పెట్టి 3 లక్షలు 4 లక్షలు నెలకి ఖర్చు పెట్టి చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకా అసలు జన్మలే ఉండవేమో అని అనిపిస్తుంది అనమాట. అంత గొప్ప సేవ చేస్తున్నారు. అలాగే ఇంకా మరి ఇవన్నీ ఈ సమాజానికి ఉపయోగపడిన వాళ్ళు అనుకుంటున్నాం, కానీ వీళ్ళంతా ఉపయోగం ఉన్న వాళ్ళే అని మనకి అర్థమవుతుంది. మరి ప్రతి రోజు మనం ఎలా అయితే బ్రష్ చేసుకుంటున్నామో అలాగే ప్రతి వాళ్ళు కూడా ధ్యానం చెయ్యాలి. ధ్యానం అంటే మామూలు ధ్యానం కాదండి, సాధన. ఎప్పుడు టైం కుదిరితే అప్పుడు, టైం కుదిరితే కాదు, టైం కుదుర్చుకుని మరి మనం ధ్యాన సాధన తీవ్రంగా చెయ్యాలి. అలాగే మరి ఆహార నియమాలు కఠినంగా పాటించాలి. అలాగే మరి ఈ స్వాధ్యాయం అంటే జ్ఞాన సంబంధమైన పుస్తకాలు, పత్రి గారి పుస్తకాలు ఎప్పుడు చదువుతూ ఉండాలి. అలాగే మరి సాంగత్యం, సజ్జనులతో అంటే జ్ఞానం తెలిసిన వాళ్ళతో సాంగత్యం, ఈ జూమ్ క్లాసులు అవి మరి చేసుకుంటారు. అలాగే ఆత్మసేవలు అంటే ధ్యానానికి సంబంధించి ఆత్మసేవలు చేసుకోవాలి. మరి గురువు గారు కూడా చెప్పారు ఏంటంటే, ఇప్పుడు కర్తాలు ప్రోగ్రాంలు జరుగుతాయి రేపు 21 నుంచి 31 వరకు. దానికి కంపల్సరీ అందరూ చక్కగా బుక్స్ తీసుకుని కలెక్షన్ చెయ్యాలి. అలా ఇప్పుడు చూడండి, ఆ బుక్స్ పట్టుకెళ్ళి మనం అడగడానికి సిగ్గుపడుతూ ఉంటాం, డబ్బులు అడగడానికి. కానీ అడగడానికి సిగ్గుపడడం కదా, అక్కడ అహం అడ్డొస్తుంది మనకి, అహంకారం వల్ల. ఆ అడగడంలో కూడా అహంకారం పోవడం కోసమే ఇది మనం డబ్బులు అడిగేది. అక్కడ వాళ్ళకి అహంకారం పోతుంది, మనకి అహంకారం తగ్గింది. మరి చూడండి, షిరిడి సాయిబాబా కూడా మరి భిక్షాటన ఎందుకు చేస్తున్నాడు? అంత గొప్ప మహనీయుడు. ఆయన కావాలంటే ఆయనకి ఎన్నో ఏర్పాట్లు జరుగుతాయి, కానీ ఆయన అప్పటికప్పుడు వెళ్ళి భిక్షాటన తీసుకొచ్చి మరి ఆయన తినరు, ఆ కుక్కలకి వాళ్ళకి పెడుతూ ఉంటారు. అంటే అది అహం పోవడం కోసమే అలా చేస్తున్నారు అనేది అక్కడ అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనం ఈ చదవడం కూడా అంతే అండి. బుక్స్ చదివేటప్పుడు కూడా మనం వాటికి మీనింగ్ తెలుసుకోవాలి. ఒకవేళ మీనింగ్ తెలియకపోతే గూగుల్లోకి వెళ్ళి అర్థం తెలుసుకుని చదివితే మనం తొందరగా అవగాహన చేసుకుని చెప్పగలుగుతాం. లేకపోతే చదివేస్తాం బుక్ అంటే ఏదో చదివేసాం అన్నట్టుగానే ఉంటుంది. కానీ అర్థం తెలుసుకుని చదివితే ఇంకా మనకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మనకు తెలిసినది ఏ అయితే ఏ, బి అయితే బి మనం చెప్తూనే ఉండాలి. అంటే జ్ఞానాన్ని పంచుతూనే ఉండాలి. ఎంత తెలిస్తే అంత మన జ్ఞానాన్ని పంచుతూ ఉండాలి. మనకి రాదేమో, చెప్పలేమేమో అనుకుంటూ ఉంటే మనం అక్కడే ఉంటాం. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. అందుకని మనం కూడా తీసుకువెళ్ళేది ఏంటి? ధనము కానీ ఏది మనం కూడా తీసుకెళ్ళాం. ఈ జ్ఞానమే మనకు కూడా వస్తుంది కాబట్టి ఈ జ్ఞానం కోసమే మనము ప్రతిరోజు ఈ స్వాధ్యాయం చేయాలి. అలాగే ఈ సాంగత్యం చేస్తూ ఉండాలి. ఈ జూమ్ క్లాసులు ప్రతిరోజు మరి మాకు భీమవరంలో ఉదయం 4 గంటల నుంచే జూమ్ క్లాస్ ఉంటుందండి, 6:30 వరకు. అది అయ్యాక సాంగత్యం ఉంటుంది. కాబట్టి ఈ జూమ్ లేకపోతే మేము ఎప్పుడో ఈ మర్చిపోయేవాళ్ళం. ఈ జ్ఞానం అనేది పెరగదు. అందుకే మనం ఈ జ్ఞానం మెయిన్, మనకి జ్ఞానమే కాబట్టి మనం ఈ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఈ ఆత్మ జ్ఞానమే మెయిన్ కాబట్టి ఈ ఆత్మ జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి, అందరికీ పంచే ప్రయత్నం చెయ్యాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ పిరమిడ్ వాళ్ళకి చాలా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ. చాలా చక్కగా ఆత్మజ్ఞానం గురించిన ఈ యొక్క సందేశాలను చక్కగా వివరించారు. అంటే ఈ యొక్క ఏది కూడా జీవుడే దేవుడు, దేహమే దేవాలయము, ఇవన్నీ సత్యాలు తెలియాలి అని అంటే పత్రిసార్ మనకు చెప్పిన ఆనాపానసతి, ఆ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తేనే ఇవన్నీ మనకు అవగతం అవుతాయి. కాబట్టి ఈ మనము ఆ స్థితిలో లేకుండా ప్రాపంచికతలో ఉన్నంత కాలము ఆ దేవుడు ఈ దేవుడు, ఆ విగ్రహం ఈ విగ్రహము అనేసి వెతుకులాట ప్రారంభించాము. ప్రాపంచికతలో అంటే పూజలు ఎంత చేస్తే అంత దేవుడు మనకి ఏమో ఇస్తాడు అనే ఉద్దేశంలో చేశాము. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు అక్కడ విగ్రహమూర్తి చెప్పిన అసలు వాస్తవం ఏంటి, మనం ఏం చేశాము, ఇక్కడ ఏం చెప్తున్నారు అనేసి మనకి అర్థమైంది. అంటే మనలో ఉన్న ఆలోచనల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంతా కూడా అజ్ఞానం మూలంగా మనము ఈ కష్ట నష్టాలు కానివ్వండి ఏమొచ్చినా కూడా జరిగేది దాని వల్ల అనేసి తెలుసుకోవడం జరిగింది. అంటే అది ఎంత అజ్ఞానం తొలగిపోవాలి అని అంటే ముఖ్యమైన మార్గం మన లోపలికి మనం అంతర ప్రయాణం చేసి మన మనసు శూన్యస్థితికి తెచ్చుకున్నప్పుడే ఈ యొక్క ఆత్మజ్ఞానం అనేది మనకి చక్కగా బోధపడుతుంది. అంటే నా లోపలే అన్ని శక్తులు ఉన్నాయి, ఎక్కడ లేదు, బయట మనం చూసేదంతా కూడా
అంత అశాశ్వతమైనది, శాశ్వతమైనది ఏంది అని అంటే, నా లోపలికి నేను ప్రయాణం చేసి నాలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకున్నప్పుడే అసలైన ఆ యొక్క వాస్తవికత అనేది సత్యము, ధర్మము, అహింస అంటే ఏంటి, ప్రతి జీవి పట్ల కరుణ, మిత్రత్వము బోధపడుతుంది అనేసి, అలాగే ఎన్నో బ్రహ్మం గారు చెప్పిన ఆ యొక్క సూత్రాల గురించి కానీ, తర్వాత మీరు వేమన చెప్పినవి కానీ, ఇవన్నీ చక్కగా పద్యాల మూలకంగా వివరించి, అంటే ఈ ఆత్మజ్ఞానం ఏది కూడా సత్యమైనది తెలియాలి, దాని గురించి కూలంకుష. ఇప్పుడు ఇంతకుముందు మనము ఆ విగ్రహంలో ఆంజనేయ స్వామి విగ్రహంలో ఉన్నాడు, అక్కడ శివుడు ఉన్నాడు, ఇక్కడ అందరు దేవుళ్ళు చెప్పింది ఒకే వాస్తవం అని ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా. కాబట్టి సమయాన్ని ఎంతో ఎంతో వృధా చక్కగా. చేసుకున్నాం మేడం ఇన్నాళ్ళు మనం. అవును ఇప్పుడన్నా మేడం, మనం సద్వినియోగం చేసుకోవాలి. అది ఎంతో చక్కగా మీరు ఆత్మజ్ఞానం గురించి చక్కగా వివరించారు. ఈ ఒక వాసవి పిరమిడ్. భగవద్గీత చదివితే చాలు మేడం, అన్ని మనకి అర్థమవుతాయి. ఒక భగవద్గీత. ఎస్ మేడం, ఉమ్. ఎస్ మేడం. ఇంకా ఇంత బుద్ధుని గురించి చక్కటి కూడా ఆత్మ. అప్పుడే చెప్పలేదు నేను, బుద్ధుని గురించి. బుద్ధుడు కూడా ఎంతో చక్కగా చెప్పాడు. మరి ఆ కష్టాలు అనేది ఇల్లు లేదు, మరి మరణం లేని ఇల్లు లేదు అంటారు. 1 minute మేడం. అది దాని ద్వారానే మనం, మరి బుద్ధుడి ద్వారానే ఈ శ్వాస మీద ధ్యాస మనకి తీసుకురావడం జరిగింది. పత్రి గారు కూడా పంచడం జరిగింది. అవును. ఇప్పుడు మనం కూడా ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంత చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు వాసవి పిరమిడ్ తరపున మీకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓకే. నమస్తే.